వావి వరసలు లేకుండా మనుషులు ప్రవర్తిస్తారు అంది. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళని కనుక మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. మగవాళ్ళందరూ పాస్ పోసుకుంటున్నారు. ఒకసారి నేను ఆర్టీసీ బస్సులో వస్తుంటే నా పక్కనే ఒకతను పేపర్ చదువుతున్నాడు. నవ్వేసుకుంటున్నాడు. ఉచ్చబోసుకుంటున్నారు మగవాళ్ళంతా పిల్లకాయలు, మగ పిల్లకాయలు, ఆడవాళ్ళు పెళ్ళంటే ఉచ్చబోసుకుంటున్నారు అన్నాడు. కరెక్ట్. ఎందుకంటే వరుస పెట్టి ఒక 7 దాకా అప్పటిదాకా ఈ అమ్మాయిలు, అబ్బాయిలని చంపేయడం, ఉడకబెట్టేయడం, కోసేసి అప్పుడు ఆ న్యూస్‌లన్నీ చూసాం. ఈ మధ్య కాలంలో కూడా చూసాం మనం. భర్తని మర్మాంగాల మీద గుద్దేసి ప్రియుడితో కలిసి చంపేసినటువంటి ఘటన. రెండోది కోటీశ్వరుడైనటువంటి ఆ భర్త పాపం కాబోయే భర్తని ప్రియుడితో కలిసి ఆ అమ్మాయి పెళ్ళికూతురు తోసేయడం. ఇవన్నీ వావి వరసలు లేకుండా విశృంఖలమైనటువంటి కామం. అందుకనే మనం ఏం చెప్పాము, ఇది కామయుగం కాదు, ఇది కలియుగం కాదు, ఇది కామయుగం అని చెప్పాము. ఇది బ్రహ్మంగారు కూడా అదే చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మంగారు కూడా ఇది ఏమిటంటే ముందు ఆడవాళ్ళంతా కూడా మగవాళ్ళు వావి వరసలు లేకుండా వెళ్తారని. సో, బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అంటే సాక్షాత్ ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అవతారం కాబట్టి అక్షర సత్యాలు జరుగుతాయి. అలాంటివి చెప్తే బ్రహ్మంగారు ఇలాంటివి చెప్పొచ్చా అని అంటారు. అందుకనే మనది ఈ యొక్క కాలజ్ఞానంలో అవనియండి, లేకపోతే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి దాంట్లో ఏం చెప్పారంటే క్లియర్‌గా దీన్నేమన్నారు, కలియుగము అన్నారు. ఈ ముల్లపూడి కాలజ్ఞానంలో మనం ఏం చెప్తున్నాం, కలియుగం కాదు, ఇది కామయుగం. ఎందువల్లంటే కామమే కామాతురాణం న లజ్జ న భయం. కామం కాదని చెప్పించమనండి ఎక్కడైనా సరే. ఎవరైనా సరే కామానికి బద్ధులు కాకుండా మేము ఉన్నాం, జితేంద్రియులం అంటే కుదరదు. అది ఒక్క రావణాసురుడి కుమారుడికి మాత్రమే ఇంద్రజిత్ అనే పేరు. ఇంద్రియాలను జయించాడు ఆయన. సో, ఈ రంగంలో ఏమని చెప్పబడి ఉందంటే వావి వరసలు లేకుండా చేస్తారు, ప్రవర్తిస్తారు ఆడవాళ్ళు. తర్వాత ప్రజలకి చాలా కోపం ఎక్కువైపోతుంది. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి ఎక్కువైపోతాయి. అందులో కోపం ఎక్కువైపోయి ఒకళ్ళనొకళ్ళు ఆగ్రహావేశాల్లో ఏదేదో చేసుకుంటారు, దాడులు చేసుకుంటారు, ఇవి చేసుకుంటారు. అలాగే నేను చెప్పింది అస్సలు చేయట్లేదు, మీరు అన్నట్టు ఒక విగ్రహం పెట్టమని చెప్పారు, పెట్టొచ్చుగా వీళ్ళు. ఇప్పుడు మహంకాళి అమ్మవారే పోనిది అమ్మవారు చెప్పిస్తుంది అని భావన చేసినప్పుడు వాళ్ళు అమ్మవారు పెట్టొచ్చు కదా, పెట్టరాళ్ళు. అందువలన నాకు కోపం వచ్చిందన్నారు. అలాగే ఈ యొక్క వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అన్నారు. పాడి పంటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అన్నారు. కరోనా మహమ్మారి వెంటాడుతుందన్నారు. ఆంధ్రాలో మనకి చక్కగా ఆంధ్రాలో ఏమైంది, మనం కరోనా కేసులు 339 రిజిస్టర్ అయితే 68 మంది పాజిటివ్గా వచ్చినాయి. ఒక 6గురు చనిపోయారు. అలాగే ఇటీవల కర్ణాటకలో మనం తీసుకున్నప్పుడు కొన్ని వేల మంది విద్యార్థులకి మనం టెస్ట్ చేసినప్పుడు హెచ్ఐవి పాజిటివ్గా వచ్చింది రిపోర్టు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? టాటూస్ అవనియండి, అది ఆ డిజీజ్ హెచ్ఐవి అనేటటువంటిది పాజిటివ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ అయినప్పుడే వస్తుంది. స్టూడెంట్స్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఏంటి? ఇప్పుడు మనం స్టూడెంట్స్ మగపిల్లలకి ఇప్పుడు హాస్టల్లో వేస్తున్నాం. హాస్టల్లో వేస్తుంటే భయపడిపోతున్నారు అంతా కూడా. హాస్టల్లో వేస్తే ఏమంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేదా మందు తాగుతున్నారు. అది గవర్నమెంట్ హాస్టల్స్ అయినా ప్రైవేట్ హాస్టల్స్ అయినా జాగ్రత్తగా ఉంటారా అని. అడ్మిషన్సే మనకు వద్దు, డే స్కాలర్ కింద పంపుకుందాం వద్దు అంటున్నారు. మరి అలాంటి టైంలో ఆడవాళ్ళు ఏకంగా హెచ్ఐవి కేసులు టోటల్లీ గర్ల్స్ది అనమాట. 18 to 25 ఏజ్ మధ్యలో వాళ్ళదే అంతా హెచ్ఐవి కన్ఫర్మ్ అయింది అక్కడే. ఇంకేమైనా ఎంత భయం ఉంటుంది మనకి. సో, ఆ విధంగా జోగినీల ప్రత్యేకత అనేటటువంటిది ఇవ్వడం లేదు వీళ్ళకి. మొన్న పాపం ఒక జోగిని బోనాలు మోస్తూ పడిపోయింది అక్కడ. సో, జోగినీలకి ప్రత్యేకత లేకపోతే శపిస్తామని చెప్పారు ప్రభుత్వాన్ని. పాడి పంటలో అగ్ని ప్రమాదాలు పెరుగుతాయన్నారు. అలాగే రాష్ట్రం, దేశం అంతా కూడా బాగుండాలి, అందులో ఉన్నటువంటి బాలబాలికలంతా కూడా ఎక్కువగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అన్నారు. అది నిజం. కాబట్టి బోనాలు చాలా బాగా చేస్తున్నారు, ఇది సంతోషం అంది. ఆవిడ కొన్ని పొరపాట్లు చేశారు, అయినా సరే నేను తల్లిగా క్షమిస్తున్నాను అన్నది. నాకు రక్తం బలివ్వట్లేదు అంది. ఇది రాంగ్ అనమాట. అమ్మవారు పూనకాలు అన్నప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు డౌట్స్ వస్తాయి. నాకు రక్తం బలివ్వట్లేదు, రక్తం కక్కుని మీరు అంతా చేస్తారని చెప్పింది ఆమె. అలాగే కొలిచే వారికి నేను తోడుగా ఉంటానన్నది, ఇది అమ్మవారి వాక్కు. అలాగే నాకు 5 వారాలు పూజ చేయండి, 5 వారాలు కనుక పూజ చేస్తే నాకు రక్తం ఇవ్వండి అని చెప్పింది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రంగంలో భవిష్యవాణి స్వర్ణలత ఇలా చెప్పిందనమాట ఆవిడ. సో, మనం మహంకాళి చెప్పింది అమ్మవారు అని అమ్మవారు పూనకం రూట్లో చూడకూడదు. పచ్చికొండ మీద కూర్చొని చెప్తున్నారు, ప్రతి ఏడాది జరుగుతున్నారు. ఆమె చెప్పినట్టుగానే అన్నీ 100% జరగకపోయినా మ్యాక్సిమం జరుగుతున్నాయి. సో, ఈ విధంగా మనం సంస్కృతిలో ఒక భాగంగా చూడాలి. అంతేగాని సాక్షాత్తు ప్యూర్ కాన్షియస్నెస్ అయినటువంటి అమ్మవారు ఏ మానవుడి మీద ఆవహించదు. ఆ కాలంలో ఆదిశంకరాచార్యుల కాలంలో మనకి ఏమైంది,
ఆ ఆదిశంకరాచార్యుల కాలంలో ఆ కాలంలో ఆయన కాపాలికుడు బలిస్తున్నప్పుడు నా నరసింహస్వామి ఆమె ఆ సురేశ్వరాచార్యుడి మీదకి ఆవహించి శంకరాచార్యుల వారి శిష్యుడిని చీల్చేశాడు. ఎవరిని? కాపాలికుడిని. సో, అలా ఆ కాలంలో ఉండేవి. ఈ కాలంలో కాదు. కాబట్టి పూనకాలను నమ్మకంలో మనమేం నష్టమేం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆ బోనాలు రంగం మీద పచ్చి కుండ మీద చెప్పేటటువంటిదంతా కూడా ఖచ్చితంగా నిజాలే నాయన.